ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో క్రైకెట్ జాయ్ మిషన్ అన్బాక్సింగ్ చూశారు. ఇప్పుడు సెటప్ చూడండి. ఇక్కడ క్రైకెట్ మిషన్ సెటప్ అని గూగుల్లో టైప్ చేసిన వెంటనే మనకు బ్రౌజ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు కింద ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే క్రైకెట్ జాయ్ అని ఆప్షన్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది గెట్ మొబైల్ యాప్ అని క్లిక్ చేసిన వెంటనే ఇది మనకు అసలు ఎంత డిస్టెన్స్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండాలి మిషన్కి, అలాగే మిషన్ ఓపెన్ చేసి పెట్టాలి, కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్కి మనకు వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయిన వెంటనే దీనికి సంబంధించి ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది. ఒక్కసారి క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఓపెన్ అని మనము క్లిక్ చేసాము. తర్వాత మిషన్ సెటప్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మిషన్ సెటప్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది. ఇది చాలా ఈజీ. ఎవరికి సంబంధించిన మెయిల్ ఐడి పాస్వర్డ్స్ వాళ్ళు పర్సనల్గా ఇవ్వండి. మన నేమ్ అండ్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నీ ఎంట్రీ చేసేటప్పుడు మీరు స్పెల్లింగ్స్ కానీ మెయిల్ ఐడి కానీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చాలా క్లియర్గా ఎంట్రీ చేయండి. నో నీడ్ టు హర్రీ. క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇండియానా లేకపోతే ఏ కంట్రీ అనే ఆప్షన్ చూపిస్తుంది. అది ఓకే చేసిన తర్వాత మనము యాక్సెప్ట్ కొట్టిన వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ బఫర్ అవుతున్నటువంటి ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇక్కడ ఏంటి ఎలా అన్నది క్లారిటీగా చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయి. మనం ఏదైతే మనం తీసుకున్నామో మన మిషన్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా యాక్సెప్ట్ చేస్తూ కంటిన్యూ ప్రెస్ చేసి అలౌ అని మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన వెంటనే సెటప్ మొత్తం తయారైపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చాలా క్లియర్గా మనకు బ్లూటూత్ కూడా కనెక్టివిటీ ద్వారా మన మొబైల్ నుంచి కమాండ్ ఎలా ఇస్తున్నాము ఏంటి అన్నది చాలా క్లియర్గా చూపిస్తాను మీకు. కొంచెం టైం టేకింగ్ అయినా ప్రతి ఒక్కటి చూడండి. ఇక్కడ టోటల్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కంటిన్యూ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. ట్రయల్ వర్షన్ ఇనఫ్. ఇక్కడ మనకు పెయిడ్ వర్షన్స్ కూడా చూపిస్తున్నాయి. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మనకు డిజైన్స్ అందు, బట్ నో నీడ్ టు పే ఎనీథింగ్ అనమాట. మనం బ్యాక్ వచ్చేసి మనం ట్రయల్ వర్షన్లో వెళ్ళాలి. స్కిప్ కొట్టేసిన వెంటనే మనకు యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క వినాయిల్ స్టిక్కర్ వినాయిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. క్లియర్గా చూడండి స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఇది టోటల్ సెన్సార్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్గా ఫీడింగ్ తీసుకుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ రెడీ అయినప్పుడు మన మొబైల్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఈ స్టిక్కర్ కటింగ్ ఏదైతే ట్రయల్ ఉందో అది ఒకసారి కమాండ్ ఇస్తున్నాము. ఈ కంటిన్యూ అని ప్రెస్ చేసిన వెంటనే ప్లాటర్కి కమాండ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ విధంగా కట్ అవుతుంది అన్నది కూడా మీరు చాలా క్లియర్గా ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా ఎంత క్లియర్గా కట్ అవుతుందో. అలాగే అయిపోయిన వెంటనే దీనికి సంబంధించిన పర్ఫెక్షన్ ఏ విధంగా ఉన్నది కూడా మీరు డెమోలో చూడండి క్లియర్గా. కాబట్టి మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి. ఇటువంటి మిషన్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు ఏదైతే బటన్ కంప్లీట్ అని వస్తుందో అది క్లిక్ చేసిన వెంటనే మన వినాయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన హుక్ ద్వారా మనం ఈ లేయర్ అనేది రిమూవ్ చేస్తున్నాం. అంటే ఇది టోటల్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మీరు చూడొచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ అవుట్పుట్తో వచ్చింది. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని దీన్ని ఇలా పీల్ చేసి దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్ టేప్ని దాని మీద ఇలా మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్క్వీజర్ ద్వారా దాన్ని క్లియర్గా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా హార్డ్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం బలం పెట్టినా సరిపోతుంది. ఇక్కడ ఈ స్క్వీజింగ్ అన్నది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా రిమూవ్ చేస్తున్నామని చూడండి. చాలామంది ఇది చాలా ఈజీ పద్ధతి అని జస్ట్ పెట్టడం తీయడం మాత్రమే చూపిస్తారు, బట్ ఏదైనా కానీ మనం ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టిక్కర్ ట్రాన్స్పరెంట్ టేప్ని రిమూవ్ చేసేటప్పుడు హుక్ ద్వారా ఒక్కొక్క లెటర్ని మనం ఓపెన్ చేసుకుంటూ దానికి స్టిక్ అయ్యేలాగా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇదంతా ఈజీ పద్ధతి కాదా అన్నది కాకుండా మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇక్కడ రిమూవ్ చేసినటువంటి స్టిక్కర్ని మనం ఏం చేయాలి, ఎనీ హార్డ్ సర్ఫేస్ మీద మనం దీన్ని స్టిక్ చేయొచ్చు. ఇక్కడ ఈ బాటిల్కు దీన్ని స్టిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బాటిల్కు ర్యాప్ చేసిన తర్వాత అలాగే స్క్వీజర్తో మళ్ళీ దాన్ని క్లియర్గా మనం ఇలా చేయాలి. ఎందుకంటే ఇది ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకు స్టిక్ అవుతుంది. ఇలా స్క్వీజ్ చేసిన వెంటనే రిమూవ్ చేసి ఆ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ మిషన్ చాలా తక్కువ బడ్జెట్లో మీరు అద్భుతంగా క్రియేటివిటీ చేసుకునే దానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి.
మాకింతటి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ చాలా అద్భుతంగా ఉందని నేను సాటిస్ఫై అవుతున్నాను. మీరు ఎవరైనా సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా బిజినెస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. అందరం కలిసి డెవలప్ అవుదాం. థ్యాంక్ యూ.